ఇండియా 2025లో సాధించిన విజయాలు చూస్తే మనం ఎంత దూరం వచ్చామో అర్థమవుతుంది. ఈ సంవత్సరం మన దేశం కోసం ఒక మైల్స్టోన్ ఇయర్ అయింది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో మనం చరిత్ర సృష్టించాం. జూలై 30లో నాసా, ఇస్రో, నిసార్ శాటిలైట్ లాంచ్ అయింది. ఇది మన మొదటి డ్యూయల్ బ్యాండ్ రేడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఈ మిషన్తో మనం ఎర్త్ అబ్జర్వేషన్లో కొత్త చాప్టర్ మొదలుపెట్టాం. నవంబర్లో మన హెవియెస్ట్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ CMS-03 లాంచ్ చేశాం. దాని వెయిట్ 4410 కిలోగ్రామ్స్. ఇవన్నీ చూస్తే మన స్పేస్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయిందో తెలుస్తుంది. స్పోర్ట్స్లో కూడా మనం ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చూపించాం. విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచాం. ఇది మన మొదటి ట్రోఫీ ఈ టోర్నమెంట్లో. ఖోఖో వరల్డ్ కప్లో మెన్స్ మరియు విమెన్స్ 2 టైటిల్స్ మనవే. ఇది మన ట్రెడిషనల్ స్పోర్ట్స్కి గ్లోబల్ రికగ్నిషన్ తెచ్చిన మూమెంట్. ఐస్ హాకీలో మన విమెన్స్ టీం ఏషియా కప్ బ్రాంజ్ మెడల్ తెచ్చుకుంది. ఇది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అచీవ్మెంట్. డిజిటల్ రివల్యూషన్లో మనం వరల్డ్ లీడర్స్ అయ్యాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏప్రిల్లో 24 lakh crore రూపీస్ క్రాస్ చేశాయి. ఇది గ్లోబల్ రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్లో 49% షేర్. ఈ నంబర్స్ చూస్తే మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్ అయిందో అర్థమవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా రిమార్కబుల్ ప్రోగ్రెస్ చేశాం. హైవే కన్స్ట్రక్షన్ స్పీడ్ 34 km/day చేరుకుంది. మెట్రో రైల్ నెట్వర్క్స్ 1113 కిలోమీటర్స్ అయ్యాయి. ఈ డెవలప్మెంట్ స్పీడ్ చూస్తే మన ఫ్యూచర్ బ్రైట్ అని అనిపిస్తుంది. డిఫెన్స్ సెక్టార్లో మన ఎక్స్పోర్ట్స్ 23,622 crore రూపీస్ చేరుకున్నాయి. ఇది 2014తో కంపేర్ చేస్తే 34 times ఇంక్రీస్. అగ్ని 5 మిసైల్ సక్సెస్ఫుల్ టెస్ట్ కూడా చేశాం ఆగస్ట్లో. ఈ అచీవ్మెంట్స్ అన్నీ చూస్తే మనం జస్ట్ ఇండివిజువల్ విక్టరీస్ కాదు, కలెక్టివ్ ప్రోగ్రెస్ చేశామని అర్థమవుతుంది. విమెన్ లెడ్ ఎక్సలెన్స్, ట్రెడిషనల్ స్పోర్ట్స్ రివైవల్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్ని ఫ్రంట్స్లో మనం ఎక్సెల్ చేశాం. 2025 మన దేశం కోసం ట్రూలీ ట్రాన్స్ఫర్మేషనల్ ఇయర్ అయింది.